హలో గైస్, మీరు చూస్తుంది నా ఛార్జింగ్ కేబుల్. ఫోన్ కొన్నప్పుడు వచ్చిన కేబుల్ అది. ఇప్పుడైతే ఇలా అయింది. దానికి ఎడ్జెస్ దగ్గర కట్ అయిపోయి మొత్తం లోపల నుంచి బయటకొచ్చేస్తుందని చెప్పి టేపులయితే ఏశాను. చూడ్డానికి అసలు చాలా అసహ్యంగా ఉందని చెప్పేసి దాన్ని ఏదో రకంగా రిపేర్ చేయాలని నేనైతే ఒక చిన్న 2 గ్యాడ్జెట్స్ అయితే ఆర్డర్ పెట్టా. ఒకటొచ్చేప్పటికి రబ్బర్ స్లీవ్స్ అయ్యేసి వాటిని హీట్‌తో లైటర్‌తో హీట్ చేస్తే నార్మల్ కేబుల్ ఎలా ఉందో అలా అయిపోద్దంట స్టిఫ్‌గా. అదొకటి. రెండోదొచ్చేప్పటికి రబ్బర్ అటాచ్‌మెంట్. రబ్బర్ పెట్టి దానికో ప్లాస్టిక్ కిట్ ఇస్తాడు. అది పెడితే సెట్ ఇంక. ఫస్ట్‌దైతే ఆ స్లీవ్స్ ట్రై చేశాను. స్లీవ్స్ చేస్తాక హోల్స్ ఏమో చిన్నగా అయిపోయినాయి. అలా అని దాన్ని కట్ చేసి ట్రై చేశాను. అవేమో వంకర టింకరగా అయిపోయి నాకైతే అది చేయడం రాలేదు. అవి లైక్ ఇయర్ ఫోన్స్‌కి ఆటిలకైతే సెట్ అవుతాయి గానీ కేబుల్‌కైతే సెట్ అవ్వేలా లేదు. ఆ రెండవదైతే కష్టపడి పెట్టేశాను. పెడితే పర్ఫెక్ట్‌గా ఉంది. సూపర్ అని చెప్పలేం కానీ కేబుల్ అయితే సేఫ్. కేబుల్ చూడడానికి అసహ్యంగా కూడా లేదు. కొంచెం కొత్త లుక్‌లో ఉంది. అండ్ ఫైనల్‌గా దానికి మనకి కేబుల్‌కి ఎట్టుకోవడానికి క్యాప్ కూడా ఇచ్చాడు. ఎప్పుడైనా మన ఇంట్లో పిల్లలున్నప్పుడు ఫోన్ ఛార్జింగ్ ఎట్టేసి వదిలేస్తాం కదా! కేబుల్ కింద పెట్టినప్పుడు ఇలాంటి క్యాప్ పెట్టామంటే అది ఎర్త్ అయితే అవ్వదు. ఎవరైనా అనుకోకుండా పిల్లలు నోట్లో పెట్టుకొని టచ్ చేసినా షాక్ కొట్టదు. బాగుంది కదా గైస్! ఇలాంటి మరిన్ని కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. ఒక లైక్ ఏసుకోండి కొంచెం.